అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా మరీ ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ధ్యేయంగా మరి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి సమావేశాలు చూస్తుంటే ఒక్కొక్కరు స్టన్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఏ చిన్న అవకాశం ఉన్నా సరే అక్కడికి వెంటనే మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి మన రాష్ట్రం యొక్క గొప్పతనం వివరించి మరి మన దగ్గర ఏమేమి ఉన్నాయి, సో వైజాగ్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఐటీ హబ్గా మార్చుతున్న మరి వైజాగ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ సంస్థ వాళ్ళకి ఇక్కడికి వస్తే మీకు ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి అవన్నీ కూడా వివరించి మొత్తం మీద మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో, మరీ ముఖ్యంగా అందులో మరి నారా లోకేష్ గారు ఈ ఉద్యోగ కల్పన ఏదైతే మరి హామీ ఇచ్చారో ఎన్నికలకు ముందు దాన్ని ఎలాగైనా సరే నెరవేర్చాలి అని చెప్పేసి ఎంతమంది దిగ్గజ సంస్థల సీఈఓలు కలుస్తున్నారో మనం ఒక్కొక్కరిని చూస్తే కనుక నిజంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఈసారి ఎవరిని కలిశారు నారా లోకేష్ గారు అంటే క్యాబ్జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. సో విషయానికి వస్తే ఈయనేనండి క్యాబ్జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ గారు. క్యాబ్జెమినీ అనేది ఒక ఎంత పెద్ద సాఫ్ట్వేర్ రంగం మనం బాగా తెలుసు, ఐటీ రంగంలోనే ఎంత పేరు గడించిందో మనందరికీ తెలుసు. మరి అటువంటి క్యాబ్జెమినీ సీఈఓతో మరి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. సో ఏమేమి జరిగిందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దీంట్లో క్యాబ్జెమినీ సీఈఓతో ఐమాన్ ఇజ్జత్తో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. ఓకే, ఇక్కడ చూస్తే కనుక విశాఖలో 20,000 ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. సో చూసారు కదండి, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి నారా లోకేష్కి మరి ఇక్కడ చూస్తే కనుక ఈసారి 20,000 ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్ ఒకటి, దాంతోపాటు జీసీసీ క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన నారా లోకేష్ గారు ఐమాన్ ఇజ్జత్ గారిని కోరడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ అంటే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంట్ పైప్లైన్ ఇవన్నీ కలిపి ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ అంటారు. సో ఇవన్నీ కలిపి ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్మెంట్ పార్ట్నర్గా వ్యవహరించాలని కూడా అభ్యర్థించారు. ఇందాకతో పాటు ఇది కూడా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం దానికి కూడా మీరు కో పార్ట్నర్గా వ్యవహరించాలని చెప్పేసి అభ్యర్థించారు. మరి ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు. సో మన అమరావతిలో మన రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ క్వాంటమ్ వ్యాలీ మరి ఫ్యూచర్లో కూడా మన రాష్ట్రంలో చాలా బాగా అభివృద్ధి చెందబోతుంది. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మన రాష్ట్రమే గుర్తు రావాలని చెప్పేసి నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే ఆలోచన మీద అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి మరి ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ గారు తెలపడం జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఈయన కూడా మేము పరిశీలిస్తాము, మేము కూడా ఒకసారి చూస్తామని చెప్పేసి ఐమాన్ ఇజ్జత్ గారు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో క్యాబ్జెమినీ ఇండియా సీఈఓ సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈఓ కేశవ్ మురుగేష్ కూడా పాల్గొనడం జరిగింది. ఇందాక మీకు డౌట్ రావచ్చు, ఏంటి సీఈఓలు ఎదురు పేర్లు చెప్తున్నారని. ఆయనేమో మొత్తానికి క్యాబ్జెమినీ ఓవరాల్గా సీఈఓ. మరి ఇక్కడ చూస్తే కనుక క్యాబ్జెమినీ ఇండియా సీఈఓ అయినటువంటి సంజయ్ చాకే. సో వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు. సో మొత్తం మీద నారా లోకేష్ గారు ఒకటే అనుకుంటున్నారండి, ఇచ్చిన మాటను ఎలాగైనా సరే నిలబెట్టుకోవడమే కాదు, ఏదో నామమాత్రం ఇస్తే సరిపోదు, తరతరాలు కూడా మర్చిపోకుండా వచ్చే తరాలన్నీ కూడా బాగుపడే విధంగా మన రాష్ట్రంలో ఉన్న యువత మరి ఏ దేశంలో ఉన్నా సరే మరి ఎక్కడున్నా సరే యువత అనేది స్ట్రాంగ్గా ఉంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే దేశం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. యువతే మెయిన్. సో అటువంటి యువతకు ఉద్యోగాలు లేక గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బందులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఉండకూడదు అని చెప్పేసి నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా అంటే నిర్ణయించుకుంది. ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.